నమస్తే, నేను మీ రేవంత్ చలమల. మన దగ్గరికి ఈరోజు చార్టర్డ్ అకౌంటెంట్ బలరాం రెడ్డి గారు వచ్చారు. నమస్కారం బలరాం రెడ్డి గారు. నమస్తే అండి రేవంత్ గారు. సో చాలామంది ఇండియా నుంచి రకరకాల కంట్రీస్కి వెళ్ళటం మోస్ట్ కామన్గా జరిగేది. కాకపోతే ఇక్కడ పుట్టి ఇక్కడ చదివి ఎంతో డబ్బుల్ని ఇక్కడ సంపాదించి ఒక స్థాయిని సంపాదించిన తర్వాత మన దేశాన్ని వదిలేసి చాలామంది వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ ఒక గోల్డెన్ వీసా లాంటివి తీసుకొని అక్కడ స్థిరపడుతున్నారు. మన ఇండియాలో అసలు టాక్సేషన్ వల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయా, లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉన్నాయంటారా? మీరు చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుతున్నామండి మనం. దీనికి నాట్ ఓన్లీ టాక్సేషన్, చాలా అంశాలను కలిపి ఈ నిర్ణయాలకి వస్తున్నారు. అఫ్ కోర్స్ టాక్సేషన్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ది లుక్ ఎట్. ఓకే. దాంతోపాటు ఆపర్చునిటీస్ ఎలాగా ఉన్నాయి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలాగా ఉంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కస్టమర్ బేస్కి యాక్సెస్ ఎట్లా ఉంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేఫ్టీ, ఎడ్యుకేషన్ టు ది ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్. సో ఇట్లాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేసి వారి యొక్క ప్రయారిటీస్ని బట్టి డిసైడ్ చేసి మిగతా ప్లేసెస్కి వెళ్తున్నారు. సో ఈ ప్రాసెస్లో ఈ మధ్య లాస్ట్ 5 to 6 years చూస్తే కనుక మన తెలుగు వాళ్ళు చాలామంది దుబాయ్, యుఏఈ లాంటి ప్లేసెస్కి ప్రిఫర్ చేస్తున్నారు. సో వీ సీ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్, ఇంక్లూడింగ్ ప్రొఫెషనల్స్. ఎస్. ఇంతకుముందు అయితే కనుక ఎక్కువ మనకి లేబర్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఎక్కువ మిడిల్ ఈస్ట్కి వెళ్ళేవారు. కానీ ఈ మధ్య లాస్ట్ 5 years, లాస్ట్ 10 yearsలో చూస్తే కనుక వీ సీ లాట్ ఆఫ్ బిజినెస్ పీపుల్ అండ్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆర్ కమింగ్ అండ్ ప్లానింగ్ టు సెటిల్ డౌన్ ఇన్ దుబాయ్. ఓకే. ఓకే. సో బేసిక్గా నేను ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ని, ఐఎమ్ ఏ ప్రాపర్ వెల్త్ మేనేజర్. సో ఈవెన్ మా కమ్యూనిటీలో కూడా, ట్రేడర్స్ కమ్యూనిటీలో కూడా చాలామంది పెద్ద ట్రేడర్స్ లైక్ పిఆర్ సుందర్ అవ్వచ్చు, అక్షత్ శ్రీవాత్సవ్ అవ్వచ్చు. సో చాలామంది ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనేసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడ బిజినెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకొని ఇండియాలో మళ్ళీ ఎందుకు బిజినెస్ చేయాలి? ఇక్కడే కంటిన్యూ చేయొచ్చు కదా. దానికి అలా. సో ఐ థింక్ వాళ్ళ ఆబ్జెక్టివ్ యాజ్ ఐ మెన్షన్ కుడ్ బి వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ జనరల్గా ఏంటంటే ఇఫ్ యు ఆర్ ట్యాక్స్ రెసిడెంట్ ఇన్ ఇండియా అండ్ యూ హ్యావ్ ఇన్కమ్, అంటే మీకు ఇక్కడ ఇండియాలో ట్యాక్స్ రెసిడెంట్ అయ్యండి, మీకు ఇక్కడ ఇన్కమ్ వచ్చి ఉంటే కనుక ఇక్కడ ట్యాక్సబుల్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడే కాకుండా బయట ఇన్కమ్ వచ్చినా కూడా అది ఇండియాలో ట్యాక్సబుల్ అవుతుంది. ఓకే. అదే మీరు నాన్ రెసిడెంట్ అయిన అనుకోండి, మీరు బయట యూఏఈ కానీ దుబాయ్ లేదా ఇంక వేరే కంట్రీ కానీ వెళ్ళి అక్కడ రెసిడెంట్ అయింది అనుకోండి, ఇండియాలో నాన్ రెసిడెంట్ అయితే కనుక అప్పుడు డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇండియాలో వచ్చే ఇన్కమ్ మాత్రమే ఇండియాలో సబ్జెక్ట్ టు ట్యాక్స్ అవుతుంది. బయట వచ్చే ఇన్కమ్ అంతా మీకు ఇండియాలో ట్యాక్స్ కాదు. ఓకే. అదే దుబాయ్ లాంటి ప్లేస్లో అయితే కనుక మీకు దుబాయ్లో వచ్చే ఇన్కమ్ పైన దిర్ ఇస్ నో ట్యాక్స్. దుబాయ్ ఇస్ ఆర్ యూఏఈ ఇస్ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. ఓకే. కాబట్టి మీరు దుబాయ్లో కానీ ఇంకా వేరే ప్లేస్లో ఎక్కడైనా కానీ ఇన్కమ్ ఎర్న్ చేస్తే దుబాయ్లో ట్యాక్స్ ఏమి ఉండదు. ఓకే. సో మీకు వచ్చే ఇన్కమ్ మొత్తం అప్పుడు ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అవుతుంది. కాబట్టి లీగల్ మనీ విచ్ ఇస్ ట్యాక్స్ ఫ్రీ మనీ. ఓకే. అందుకని చెప్పేసి చాలామంది ఆ ప్లేసెస్లో సెటిల్ అవ్వడానికి ప్లాన్ చేస్తుంటారు, ప్రిఫర్ చేస్తుంటారు. దట్స్ ద హోల్ పాయింట్. సో ఇన్కమ్ మీద దుబాయ్లో మనకు ఎటువంటి ట్యాక్సెస్ ఉండవు. అంటే నేను ఇక్కడ ₹1,00,000 సంపాదించుకుంటే 1,00,000 నాదే. పర్ఫెక్ట్. ఇండియాలో కట్టినట్టుగా ఒక 20,000 మళ్ళీ ట్యాక్సులు కట్టింగ్ పోను, నాకు 80,000 వస్తుందన్న కండిషన్ లేదు. కరెక్ట్. అవునండి. ఇండియాలో ఒక మాట ఉంటుంది, 12 నెలలు పని చేస్తే 12 నెలల్లో 2 నెలలు గవర్నమెంట్ కోసం పని చేయాలి, ట్యాక్సుల కోసం అని. అదే దుబాయ్లో కనుక పని చేసినట్లయితే మనం సంపాదించే ప్రతి రూపాయి అది మన మీదే ఉంటుంది. ఓకే, దాని వరకు ఓకే. ఇప్పుడు వాళ్ళు ట్యాక్సెస్ ఏం కలెక్ట్ చేయట్లేదు ఇన్కమ్ ట్యాక్స్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ప్రజలకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నారా లేదా? సో దట్ ఈస్ సెకండ్ థింగ్ దట్ పీపుల్ ప్రిఫర్ టు లుక్ అట్. అంటే ఒక ప్లేస్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే, లేదంటే లాంగ్ టర్మ్ పీరియడ్లో ఉండాలి అనుకుంటే ట్యాక్సెస్తో పాటు లైఫ్ స్టైల్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎలా ఉంది, ఫెసిలిటీస్ అవన్నీ ఎలా ఉంటాయి, మనము జీవించాలి అంటే సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది, అట్లాంటి ఆస్పెక్ట్స్ చూస్తారు. సో ఆ యాంగిల్లో చూస్తే కనుక దుబాయ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు లివ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, సేఫ్టీ వైజ్ కానీ, ఫెసిలిటీస్ అవైలబిలిటీ కానీ ఇవన్నీ చూస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే. సో ఎట్ ద సేమ్ టైం సోషల్ లైఫ్ చూస్తే కనుక మనకు ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఓకే. సో యు ఆర్ గెటింగ్ ద బెస్ట్ పార్ట్స్ ఆఫ్ బోత్ ద వరల్డ్స్. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చరు, సేఫ్టీ, ఫెసిలిటీస్ అవన్నీ ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్లో ఉంటున్నారు. ఎట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ కానీ లేదా సోషల్ లైఫ్ కానీ మీరు ఇండియాలో ఉన్నట్టుగా ఉంటున్నారు. సో ఈ రెండు మిక్స్ అట్ ద బెస్ట్ అనే ప్లేస్ అంటే కనుక అది దుబాయ్. అందుకని చాలామంది అక్కడికి వస్తున్నారు. బట్ ఇందాక మీరు అన్నట్టుగా ట్యాక్స్ ఫ్రీ కంట్రీ, ట్యాక్సెస్ ఏం లేవు.
బట్ వన్ మోర్ డౌట్ వాట్ పీపుల్ విల్ హ్యావ్ ఇస్ దట్ ఆ కంట్రీ ఎలా సర్వైవ్ అవుతుంది, సో ఆర్ దే నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఎలా మేనేజ్ చేస్తారు, సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ దే ఆల్సో రిక్వైర్ మనీ. ఎస్. సో మనం ట్యాక్స్ రూపంలో పే చేయట్లేదు, బట్ దేర్ ఆర్ అదర్ వేస్ దట్ దే ఆల్సో టేక్ మనీ ఫ్రమ్ యూ. ఓకే. సో వీసా కాస్ట్ కానీ, కంపెనీ ఇన్కాపరేట్ చేస్తే కాస్ట్ ఆఫ్ కంపెనీ కానీ, ఇన్కాపరేటింగ్ కంపెనీ కానీ, లేదా దుబాయ్ మున్సిపాలిటీ ట్యాక్సెస్, అట్లాంటి కొన్ని మనకు ఉన్నాయి. ఓకే. సో అలాంటివి లేకుండా ఈవెన్ పార్కింగ్ ఫీజ్ కానీ ఇట్లాంటివి కొన్ని ఇన్కమ్ సోర్సెస్ వాళ్ళకి ఉన్నాయి. అఫ్ కోర్స్ వాళ్ళకి ఉన్న మెయిన్ సోర్స్ ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్, అవి ఎక్కువగా ఉన్నాయి యూఏకి. బట్ అట్ ద సేమ్ టైం మిగతా మీన్స్ త్రూ దే కలెక్ట్ మనీ ఫ్రమ్ యూ. సంథింగ్ లైక్ పే అండ్ యూస్. అంటే ఇఫ్ యూ వాంట్ టు సెటప్ ఎ బిజినెస్ దెన్ పే, ఇఫ్ యూ వాంట్ టు యూస్ పార్కింగ్ పే, పే అండ్ యూస్ టైప్. కరెక్ట్. సో నేను వాడుకోకుండా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అక్కడ. రైట్. ఎంతవరకు వాడుకుంటే మనం. సో మీకు ఏంటంటే మీ యొక్క లైఫ్ స్టైల్, మీ యొక్క ప్రిఫరెన్సెస్ని బట్టి మీ కాస్ట్ అవన్నీ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, మన చేతుల్లో ఉంది. యా. సో డిఫాల్ట్గా ఇంత ట్యాక్స్ పే చేయాలి అన్న కండిషన్ ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ విషయంలోకి వస్తే ఇండియన్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు వరల్డ్లోనే వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ రియల్ ఎస్టేట్ అని చెప్పాలి. చాలా ఎక్స్పెన్సివ్. సో ఈవెన్ నేను ఒక వెల్త్ మేనేజర్గా చూసేటప్పుడు కూడా ఎవరితైనా అనలైజ్ చేసేటప్పుడు సో వాళ్ళకుండే ప్రాపర్టీ వాల్యూలో ఎంత పర్సంటేజ్ రెంటల్ ఈల్డ్ వస్తుంది అనేది చెక్ చేసుకుంటుంటారు. ఇండియాలో హార్డ్లీ రియల్ ఎస్టేట్ రెంటల్ ఈల్డ్ రెసిడెన్షియల్ అయితే 2.5-3% వస్తే బాగా వచ్చినట్టు. అదే మెట్రోపాలిటన్ సిటీ వదిలేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే 2% కూడా రాని పరిస్థితుల్లో ఉన్నాయి. అండ్ వేర్ ఇన్ దుబాయ్ కేస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో దుబాయ్లో రెంటల్ ఈల్డ్ ఎంత జనరేట్ అవుతుంది వెన్ కంపేర్ టు ఇండియా? దుబాయ్ రియల్ ఎస్టేట్ ఎట్లా డిఫర్ అవుతుంది? దుబాయ్ రియల్ ఎస్టేట్ ఇంతకుముందు కూడా చాలా మంది ప్రిఫర్ చేసేవాళ్ళు టు ఇన్వెస్ట్. ఓకే. ఈ మధ్య ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు, ఇండియన్స్ కానీ వేరే కంట్రీస్ కానీ. సో దుబాయ్ మీరు చూస్తే కనుక వేరే ప్లేసెస్లో ఆన్ ది గ్లోబ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అన్రెస్ట్, వార్స్ కానీ మీరు ఇంకా ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ ఉన్నప్పుడు కూడా దట్ బికమ్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ దుబాయ్ అన్ఫార్చునేట్లీ. ఓకే. ఎందుకంటే యాజ్ ఐ మెన్షన్ దుబాయ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ టు లివ్. ఓకే. రైట్. వేరే ప్లేసెస్లో అన్రెస్ట్ ఉందంటే కనుక దెన్ దే లుక్ టు దుబాయ్. దుబాయ్ మీదకి ఎవరు రారా? సో ఫార్ దే వాంట్ మెయింటైన్ దట్ వే. గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ వాళ్ళు ఎలాగంటే దే జనరల్లీ ఆపరేట్ లైక్ ఎ ప్రైవేట్ బిజినెస్. ప్రైవేట్ బిజినెస్ ఎలా ఆపరేట్ చేస్తారో అలాగా గవర్నమెంట్ ఆపరేట్ చేస్తారు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే బయట నుంచి వచ్చే అట్లీస్ట్ హెచ్ఎన్ఐస్ వాళ్ళు వచ్చి ఇక్కడే ఉండాలి, ఇక్కడ సెటిల్ అవ్వాలి. సో అట్లా ఉండాలి అంటే కనుక ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఎట్లాంటి పరిస్థితులు ఉండాలి అని ప్రతిసారి చూస్తారన్నమాట. ఓకే. సో గవర్నమెంటే అట్లాంటి ఆబ్జెక్టివ్తో పనిచేస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉంచుకోవాలంటే ఏ రకంగా సేఫ్టీ ఉండాలి, మిగతా కంట్రీస్తో ఏ రకంగా రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, మిగతా ఆర్గనైజేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అట్లాంటివన్నీ కన్సిడర్ చేస్తారన్నమాట. అట్ ద సేమ్ టైమ్ సిన్స్ ఇట్ ఈస్ మొనార్కీ, సో రూలింగ్ మనకు డెమోక్రసీ కాకుండా మొనార్కీ ఉంది కాబట్టి వాళ్ళకి వేరే డిస్టర్బెన్సెస్ కానీ డీవియేషన్స్ కానీ ఏముండవు. ఎంతసేపు డెవలప్మెంట్ ఓరియంటెడ్. ఓకే. సో మనకి డెమోక్రసీ ఉంటే కనుక నెక్స్ట్ 4 years, నెక్స్ట్ 3 years, నెక్స్ట్ 2 years, నెక్స్ట్ ఎలక్షన్, వాటిని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ పాలసీస్ కానీ వేరీ అవుతుంటాయి. అదే దుబాయ్ లాంటి ప్లేసెస్ అయితే కనుక దే ఓన్లీ హ్యావ్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్. అక్కడ ఉండే ప్రజలకు కానీ ఆ కంట్రీకి కానీ ఏది లాంగ్ టర్మ్లో బెనిఫిషియల్గా ఉంటుంది, ఏదైతే బాగా జరుగుతుంది అన్నది దృష్టిలో పెట్టుకొని ఎప్పటికీ ఇన్నోవేటివ్గా, ఎప్పటికీ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఓరియంటెడ్గానే పాలసీస్ ఉంటాయి. ఓకే. దట్స్ హౌ దే వాంట్ టు గ్రో. ఓకే. అదే వాళ్ళ మేజర్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ చెప్పాలంటే. ఓకే. ఓకే. సో దే నెవర్ లుక్ ఎట్ షార్ట్ టర్మ్, ఇట్స్ ఆల్వేస్ లాంగ్ టర్మ్. ఇట్స్ ఆల్వేస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ. సో వాళ్ళు ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ లాగా రన్ చేస్తున్నారు. సో దే డోంట్ వాంట్ ఎనీ డిస్ప్యూట్ విత్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్. అంటే ఇంక వాళ్ళ భాషలో ఇంకొక కంట్రీ, ఇంకొక కంట్రీతో డిస్ప్యూట్ ఉండకూడదు. సో ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఆ లాజిక్ అర్థమవుతుంది. నిన్ననే ఒక డేటా చదివాను నేను, మేబీ సిఎన్బిసి నుంచి ఒక సీనియర్ ప్రొఫెషనల్ పోస్ట్ చేసిన ఒక రీసెంట్గా FIS మళ్ళీ ఇండియా వైపు చూడాలంటే భయపడుతున్నారు బికాస్ ఆఫ్ ద వార్ అన్సర్టనిటీ. సో ఎక్కడైతే అన్సర్టనిటీస్ ఉండవో అక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావడానికి ఇష్టపడుతూ ఉంటాయి. నవ్ ఐ కెన్ రిలేట్. సో వై దుబాయ్ అనే ఒక ఆప్షన్. సో ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఇప్పుడు రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్ అగైన్. సో ఇండియాలో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ అనేవి అసలు ట్రాన్స్పరెంట్గా ఉండవు. సో అక్కడ జరిగేటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి యాక్చువల్గా జరిగేటువంటి ట్రాన్సాక్షన్కి చాలా డిఫర్ ఉంటుంది. దట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్ ఇండియన్ రియల్ ఎస్టేట్ అనేది. సో దుబాయ్లో ఏ పద్ధతిలో రియల్ ఎస్టేట్ రన్ చేస్తుంటారు? అక్కడ వచ్చేసి కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అండి. సో దే ఇస్ నథింగ్ లైక్ సంథింగ్ ఇన్ క్యాష్ అండ్ సంథింగ్ నాట్ ఇన్ క్యాష్ ఆర్ బ్యాంక్.
ప్రతి అమౌంట్ బ్యాంక్ త్రూ వెళ్తుంది. పాసిబుల్ అది? దట్ ఈస్ హౌ దే ఆపరేట్. ఎట్లా చేశారు? ఇప్పుడు మన ఇండియాలో కంట్రోల్ చేయలేకపోతే అంటే అక్కడ సైజ్ కొంచెం లిమిటెడ్ అండ్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచో చాలా స్ట్రిక్ట్గా చేస్తారు. కాబట్టి బిగినింగ్ నుంచి అలాగే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి దట్స్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ దెమ్. ఈజ్ దేర్ ఎనీ పోర్టల్ ఆన్లైన్లోనే ల్యాండ్ ప్రైజెస్ ఎట్లున్నాయి? సో అంటే ప్రైసెస్ అట్లా ఏముండవు. ఓకే ఆ ప్రైస్ అనేది బయర్ అండ్ సెలర్ మధ్యలో ఉంటుంది. ఓకే ఆ డెవలపర్ అండ్ ది బయర్ ఓకే వాళ్ళ మధ్యలో ఉంటుంది. బట్ ఆ రిజిస్టర్డ్ వాల్యూ వచ్చేసి కంప్లీట్ ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. వాట్ ఎవర్ ఈస్ అగ్రీడ్ అమౌంట్, ఓకే ఆ కన్సిడరేషన్ ఏదైతే ఉంటుందో అది రిజిస్టర్డ్ వాల్యూ ఉంటుంది. అంతే అమౌంట్ మీరు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. దానిపైన మీరు ఛార్జెస్ కానీ ఏమైనా పే చేస్తారు. ఓకే. సో అంటే స్టాంప్ డ్యూటీస్ ఇవన్నీ కూడా మోస్ట్ కామన్ అక్కడ? సో దేర్ ఇస్ అంటే డిఫరెంట్ ఎమిరేట్స్ బట్టి ఆ ఛార్జెస్ వేరీ అవుతుంటాయి. దుబాయ్లో అయితే కనుక 4% ఆఫ్ ద ప్రాపర్టీ వాల్యూ ఈస్ ద రిజిస్ట్రేషన్ ఛార్జెస్. ఇండియాలో? ఇండియాలో 6%, 8% వాట్ ఎవర్ యు సే. సో ఈవెన్ దో అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తక్కువ. వాట్ అబౌట్ క్యాపిటల్ గెయిన్స్? ఒకవేళ అమ్మేయాలనుకుంటున్నాను, అక్కడ క్యాపిటల్ గెయిన్స్ పరిస్థితి ఏంటి? సో ట్యాక్సెస్ వైజ్ చూస్తే కనుక ఫర్ అన్ ఇండివిజువల్ ఓకే ఓకే దేర్ ఇస్ నో ట్యాక్స్ అట్ ఆల్. ఈవెన్ అంటే నాకు క్యాపిటల్ గెయిన్స్ వచ్చినా, Yeah. ప్రాఫిట్ వచ్చినా కానీ యాజ్ అన్ ఇండివిజువల్ మీకు ఎట్లాంటి ఇన్కమ్ వచ్చినా కానీ బీ ఇట్ Okay. సాలరీ, రెమ్యునరేషన్, క్యాపిటల్ గెయిన్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ షేర్స్, ఇన్ కంపెనీస్ ఆర్ ఇన్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్, ఓకే ఏ క్యాపిటల్ గెయిన్ వచ్చినప్పటికీ కూడా దేర్ ఇస్ నో ట్యాక్స్. జీరో. ఓకే. Zero. సో There's మన no ఇండియాలో మాత్రం గోల్డ్ అయినా, ఎఫ్డి అయినా, రియల్ ఎస్టేట్ అయినా, ఈక్విటీ అయినా, ఎవ్రీవేర్ వీ హ్యావ్ 12.5 యావరేజ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. సో ఈవెన్ మనం సంపాదించుకున్న తర్వాత, దాచిపెట్టుకున్న తర్వాత కూడా అక్కడైతే మళ్ళీ గెయిన్స్లో కూడా ఏం తీసుకోరు వాళ్ళు. దేర్ ఇస్ నో ట్యాక్స్ ఆన్ ఇండివిజువల్ ఇన్కమ్ ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్ యూ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్రెసిడెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్.